వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏంటి ఓవైపు వర్ష విభత్సం అలాగే ఇంకోవైపు యూరియా కష్టాలు మొత్తానికి వేరేసి రైతులు అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితి అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు సంబంధించి యూరియా కష్టాలు కావచ్చు, అలాగే వర్షాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ? సురేష్, ప్రధానంగా వర్షాలు మనం తీసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతమైంది. ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి వర్షాలు కురుస్తూ ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక యూరియా కష్టాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల్లోనూ రైతాంగం అయితే తీవ్రమైనటువంటి కొరత ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో యూరియా కొరత లేదని చెప్పి ప్రకటనలు జారీ చేసినప్పటికీ అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అబద్ధాలేనని రైతులకు కడుతున్నటువంటి క్యూ లైన్ల ద్వారా ఏదైతే పిఏసిఎస్ కేంద్రాల దగ్గర రాత్రి 10 గంటల తర్వాత సద్ది మూటలతో వచ్చి అక్కడ నిద్రపోతున్నటువంటి దృశ్యాలే మనకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా కావచ్చు, హన్మకొండ జిల్లా కావచ్చు, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా అంటే ఒకటే నియోజకవర్గం ఉంటుంది. ములుగు నియోజకవర్గం మంత్రి సీతక్క ఇలాకాలో ఇవాళ జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర కాళ్ళు ఒక రైతు పట్టుకున్నాడంటే ఇవాళ రైతాంగం దుస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి రైతు సహకార కేంద్రం జిల్లా కలెక్టరేట్కు పక్కనే ఉంటుంది. అంటే జిల్లా కలెక్టరేట్కు పక్కనే ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర రైతుల పరిస్థితి అలా ఉంటే మిగతా మండలాల్లో ఉండేటువంటి పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో అక్కడ రైతు అయితే జిల్లా కలెక్టర్ కాళ్ళు పట్టుకోవడం ఇవాళ కంటతడి పెట్టించే విధంగా ఉంది. తెలంగాణ రైతాంగం పరిస్థితి భారతదేశంలో ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవాల్సిన సందర్భం కనిపిస్తూ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ధాన్యపు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ఒక రైతు జిల్లా కలెక్టర్ కాళ్ళు పట్టుకునేటువంటి దుస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నాకు 30 ఎకరాలు ఉన్నాయి, నాకు 30 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తూ ఉన్నా, నేను కౌలు చేసే రైతు నాకు ఆ పట్టా పాస్బుక్ ఇవ్వడు, మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నాకు ఆ 30 ఎకరాలకు సంబంధించి 30 బస్తాలు ఇప్పటికే తొలి విడతగా బ్లాక్లో యూరియా కొన్నానన్నటువంటి అంశాన్ని ఆయన చెప్తూ జిల్లాలో పూర్తిగా బ్లాక్ దందా సాగుతుందన్నటువంటి అంశాన్ని ఆ దేవగిరికి సంబంధించిన రైతు తన ఆవేదన రూపంలో చెప్తా ఉన్నాడు. సరిపడినంత యూరియా అందించకపోతే మా పంటలు నాశనం అవుతాయన్నటువంటి ఆవేదన ఆ రైతు ద్వారా మనకు వినిపిస్తూ ఉంది. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా ఉందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే ప్రతి మండలంలోనూ ప్రతిరోజు కూడా రైతులు రోడ్డెక్కి తమ ఆందోళనలు, ధర్నాలు చేస్తూ ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తొర్రూరు మండల కేంద్రంలో కూడా రైతాంగం ధర్నాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా మనం చూసినట్టయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోనూ అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కూడా రైతులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. యూరియా లేదు అన్నటువంటి అక్కడ బోర్డులు కూడా ప్రత్యక్షం అవుతూ ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, హన్మకొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, షట్టర్లు బంద్ చేసి ఉంటాయన్నాయి. రైతులు ఎప్పుడు వెళ్ళినా కూడా సరిపడినంత యూరియా లేదు. 450 బస్తాల యూరియా వస్తే ఆ బస్తాలు ఎప్పుడైపోతున్నాయో కూడా తెలియడం లేదు. నిన్న వినాయక చవితి, మొన్న ఇచ్చినటువంటి టోకెన్లను తీసుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మొన్న ఇచ్చినటువంటి టోకెన్లు తీసుకొని వస్తే ఇవాళ అక్కడ యూరియా అందించలేని దుస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కావచ్చు, వరంగల్, హన్మకొండ ఇవన్నీ జిల్లాలు కూడా తీవ్రమైనటువంటి యూరియా కొరత అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అధికారులు ఎక్కడా కూడా యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉంది. మనం గణాంకాల వారీగా కూడా మనం చూసినట్టయితే వరంగల్లో 14,368 మెట్రిక్ టన్నులు, హన్మకొండలో 4,500 మెట్రిక్ టన్నులు, జనగామలో 3,045 మెట్రిక్ టన్నులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 19,931 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లా చెప్పనవసరమే లేదు. ప్రతిరోజు కూడా ఎక్కడో కాడ ఆందోళనలు జరుగుతున్నాయి. రైతులు ధర్నాలు చేసేటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకునే నాదుడు లేదన్నట్టుగా రైతాంగం తీవ్రమైనటువంటి తిప్పలు పడుతున్న తీరు. ఎందుకంటే యూరియా వేస్తేనే ఆ పంటలు ఎదుగుదలకు వస్తాయి, అంటే అదను దాటిపోయాక ఇచ్చి ఏం లాభం అన్నటువంటి ప్రశ్న రైతాంగం నుంచి ఉత్పత్తి అవుతుంది.